ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్ సీరియస్గా క్రాక్ చేయాలనుకుంటే ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అందరూ అనుకుంటారు ద వెరీ ఫస్ట్ స్టెప్ అనేది చదవడము, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అని. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ స్టెప్. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ దగ్గర ప్రాపర్ మెటీరియల్ ఉండడం అనేది వెరీ ఫస్ట్ స్టెప్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ స్టెప్. సో దీనికోసం మీరు ఏం చేయాలి? సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఫస్ట్ చేయాల్సింది అన్ని సబ్జెక్ట్స్కి రిఫరెన్స్ స్టాండర్డ్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఒక్కొక్క సబ్జెక్ట్స్కి 2 to 3 రిఫరెన్స్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే, ఫార్మకాలజీకి అయితే కేటీ ట్రిపాటి, ర్యాంగెండేల్, గుడ్మెన్ గిల్మెన్, ఫార్మస్యూటిక్స్కి అయితే లాష్మెన్, యాన్సెల్, రెమింగ్టన్స్, ఇంకా మైక్రోబయాలజీ పెల్చరు, బయోకెమిస్ట్రీ సత్యనారాయణ, ఇట్లా మీకు వేరియస్ రిఫరెన్స్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో అలా అవన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని హౌ టు ప్రిపేర్ యువర్ రన్నింగ్ నోట్స్. ఇది యాక్చువల్గా వే అన్నట్టు. సరే మనకి టైం లేదు, అంత టైం లేదు, అన్నీ కొని చదివి రాసే అంత టైం లేదు, మేము జాబ్ చేస్తున్నాం అని అనుకుంటే యూ హౌ టు కలెక్ట్ ఏ ప్రాపర్ మెటీరియల్ యాక్చువల్గా. ఓకే, సో అలా కాకుండా చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, మెజారిటీ ఏం చేస్తారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే ర్యాండమ్గా దే కలెక్ట్ మెటీరియల్ ఫ్రమ్ టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే ర్యాండమ్ పీడిఎఫ్స్ కలెక్ట్ చేయడము, స్క్రీన్ షాట్స్ కలెక్ట్ చేయడము, యూట్యూబ్ కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది కాస్త 1000 పేజీలు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు అసలు ఒక డైరెక్షన్ ఉండదు. జీరో డైరెక్షన్లో కంప్లీట్గా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలనేది కంప్లీట్గా మెసప్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, అండ్ మీరు జీప్యాడ్ మెటీరియల్ కలెక్ట్ చేయడము, లేదంటే ఓల్డ్ ఫార్మసిస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేయడము. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎగ్జామ్స్కి పనిచేయవు. బికాస్ ఒక్కొక్క పర్టికులర్ ఎగ్జామ్కి ఒక్కొక్క మోటో ఉంటుంది బేసిక్గా. ఆ ఎగ్జామ్ ఏ పర్టికులర్ పోస్ట్కి కండక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ డిసైడ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీ స్ట్రాటజీ ఆ డైరెక్షన్లోనే ఉండాలి తప్ప ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ చదవడం అనేది 99% అక్కడ మీరు ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇఫ్ యువర్ మెటీరియల్ ఈజ్ రాంగ్, యువర్ ఎంటైర్ ప్రిపరేషన్ కొలాప్సెస్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. హౌ టు బి వెరీ కేర్ఫుల్. సో ఏది రైట్ మెటీరియల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సిలబస్ అలైన్డ్ ఉండాలి. మీకు తెలుసు కదా, సిలబస్ అలైన్డ్ లేకపోయి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ కెన్ ఫైల్ ఎ కేస్, మీకు దానికి మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అన్నట్టు. సో ఖచ్చితంగా లైన్ టు లైన్ సిలబస్ కాపీనే చదవాలి. అలాగే మీరు మెటీరియల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ది సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఫార్మకాలజీలో మీకు లెట్స్ ఏ యాంటీ అరిథ్మియా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది చదవాల్సిన అవసరం లేదు. హైపర్ టెన్షన్ ఉందనుకోండి, ఓన్లీ హైపర్ టెన్షనే చదవాలి. సో ఇలా మీరు టైంని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే చదవడమే కాదు, మీరు చేయాల్సింది రివైజ్ చేయాలి కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత పీవైక్యూస్ కూడా చూడాలి, మార్క్ టెస్ట్లు కూడా రాయాలి. సో ఇంత ఉంటుంది బేసిక్గా. సో ఇదంతా జరగాలంటే మంత్స్ టుగెదర్ టైం పడుతుంది మీకు మెటీరియల్ రెడీ ఉంటే. లేదు మీరు మెటీరియల్ ఓన్గా రాసుకోవాలంటే ఇంకెక్కువ టైం పడుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ద వెరీ ఫస్ట్ స్టెప్, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మెటీరియల్ ఉందా? లెట్సే మీకు చదవాలనిపించింది రేపొద్దున, మీరు ఏ మెటీరియల్ తీసి చదువుతారు? దట్స్ వాట్. సో కలెక్ట్ యువర్ మెటీరియల్ ఫస్ట్. ఓకే, సో ఎవరైతే రిఫరెన్స్ స్టాండర్డ్స్ కొనుక్కొని రాసుకోలేము, అంత టైం మాకు లేదు, సిలబస్ అలైన్డ్ రన్నింగ్ నోట్స్ ఉంటే బాగుంటుండే, రిఫరెన్స్ స్టాండర్డ్స్ అన్నీ చూసి అని అనే వాళ్ళకి వీ హ్యావ్ రిటన్ అండ్ పబ్లిష్డ్ వన్ బుక్ ఫ్రమ్ జీవీకే EDU. అది మనము అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్ లేదు, బుక్ స్టాల్స్లో దొరకదు. సో మీరు జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి నేను బుక్లో ఇన్సైడ్ పేజెస్ కూడా చూపిస్తూ వీడియో చేశాను. థియరీ ఫాలోడ్ బై ఎంసీక్యూస్, ఆ ఎంసీక్యూస్కి ఆన్సర్స్, జస్టిఫికేషన్స్, చివర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసినవి, మళ్ళీ మాక్ టెస్ట్లు. ఇది బుక్ స్ట్రక్చర్ అని నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చేసిన, ఎవరైనా మిస్ అయితే చూడొచ్చు. సో జస్ట్ మీకు చూపించడానికి, మొన్ననే రిలీజ్ అయింది కదా మన బుక్. వీఆర్ స్లోలీ గెట్టింగ్ రేటింగ్స్. మనకి అమెజాన్లో అయితే 5 స్టార్ ఉంది. ఓకే, 3 రేటింగ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద కవర్ పేజ్ అండ్ యూ కెన్ సీ ద డిస్క్రిప్షను, ఎప్పుడు వచ్చింది, డైమెన్షన్స్ ఏంటి, పేజెస్ ఎన్ని అనేది.
సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ సమ్ కస్టమర్ రివ్యూస్. ఫొటోస్ కూడా కొంతమంది పెట్టారు. యూ కెన్ సీ ద రివ్యూస్ ఆల్సో. అమెజాన్లో ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది మనకి సేమ్. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 8 రివ్యూస్ దాకా వచ్చినాయి. ఫ్లిప్కార్ట్లో ఎక్కువ వచ్చాయి ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్లో రిలీజ్ చేసాము. సో మనకి బుక్ వచ్చేసి మీకు మంచిగా కంప్లీట్గా సీల్ చేసి వస్తుంది. ఓపెన్ బుక్ కాదు, సీల్డ్ దాంట్లో వస్తుంది. మీరు ఓపెన్ చేస్తే కొత్తగా ఉంటుంది బుక్, ఐ మీన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా. సో మంచి రివ్యూస్ వచ్చాయి మనకి ఇప్పటివరకు. ఓకే, సో మీరు అమెజాన్లో కావచ్చు, లేదు ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను లింక్స్ ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది ఎవరైతే మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదో వాళ్ళకి నేను అన్ని రిఫరెన్స్ స్టాండర్డ్స్ ఆల్రెడీ చదివి ఎక్స్ట్రాక్ట్ చేసి రన్నింగ్ నోట్స్గా రాసిన బుక్ ఇది. అండ్ ఇది కంప్లీట్లీ 100% టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి లైన్ టు లైన్. సిలబస్ స్టార్ట్ అవుతుంది బుక్లో, ఎండ్ అవ్వడం సిలబస్తో ఎండ్ అవుతుంది. చివర్లో పీవైక్యూస్ ఉంటాయి, ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి, ప్రీవియస్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్, చివర్లో మార్క్ టెస్ట్లు కూడా ఉంటాయి. అన్ని ఎంసీక్యూస్కి ఎక్స్ప్లెనేషన్స్ అనేది బెస్ట్ పార్ట్ ఇక్కడ. ఓకేనా? సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఇది తీసుకొని ఒక్కొక్క టాపిక్ చదవడం స్టార్ట్ చేస్తే, బుక్ మొదటి నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తే 100% సిలబస్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో విల్ కంటిన్యూ దిస్ వీడియో సిరీస్. I will see you in the next video. Thank you.